ప్రభునందు ప్రియమైన సహోదరు ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్యుల గురించి ప్రార్థిస్తున్నాం. మోహనుద్ర మహాగరుడ సరశుద్ధ నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమి సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితి నీకే మహిమ నీకే ఘనత చెల్లిస్తున్నాం. తండ్రి గోరుపురం నీ బిడ్డల ప్రభుత్వ వాక్యం చెబుతున్న కాబట్టి ప్రజలు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మురుపుకొచ్చు మానవ స్వరాన్ని మురుపుకొచ్చు దైస్వరంతో మాట్లాడి దర్శించి ప్రభుని కొమ్మను కుమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము. నామం తండ్రి ఆమేన్. మరి ఇప్పుడు మన వాక్యాంశం ఏంటంటే అబ్రాహం దేవుడైన యెహోవా. అబ్రాహం దేవుడైన యెహోవా. ఆదికాండము 24వ అధ్యాయం అండి, 1 నుంచి 4 వచనాలండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండును. అన్ని విషయములోనే యెహోవా అబ్రహామును ఆశీర్వదించును. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచున్న తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురం ఉండునో ఆ కానానీయులు కుమార్తెలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఈసాకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని చేత ప్రమాణం చేయించున్నాను. ఇక్కడ మరి అబ్రహాం గారు ఏంటంటే, అబ్రహాం అంటే బహుకాలం అయిపోయిందండి. మరి శారము చనిపోవడం చనిపోయిన తర్వాత బహుకాలం గడిచిపోయిన తర్వాత ఇక మరి అన్ని విషయాల్లో కూడా అబ్రహాం దేవుడు అంటే ఆస్వాదించినట్టు అతనికి ఏ కొరత లేదు, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. కానీ ఒక కొరత ఉంది. ఏం కొరత అంటే మరలా కొడుక్కి వివాహం చెయ్యాలా. అందుకోసం మరి తన కుమారుడికి వివాహం చేయాలంటే మరి తను ఎక్కడున్నాడండి? కానానీల మధ్య ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఉంటున్నాడు, వాళ్ళ దగ్గర అప్పని చేసుకున్నాడు. కానీ తను అక్కడ ఆశ ఉండిపోయిందంటే, అబ్రాహాంకి ఏ ఆశ ఉండిపోయిందంటే, మరి నేను ఏ దేశం నుంచి అయితే వచ్చేసాను, నా పుట్టింటి దగ్గర నుంచి నేను వచ్చేసాను కనుక మరి నా పుట్టింటి నుంచే నా కుమార్తెని తెచ్చుకోవాలా, నా యొక్క అక్క కూతురిని లేదా అక్క చెల్లిని కూతుర్ని అలా తెచ్చుకోవాలనేసి అని తన మనసుగా అనిపించి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మరి యెహోవా తోడని నిజంగా నేను చెప్తున్నాను, నువ్వేం చేస్తావు ఎలా చేస్తావు నాకు తెలియదు, కానీ నా దేవుడు తోడుగా నువ్వు నాకు ప్రమాణం చేయాలి. ఏం చేయాలి? ఏ ప్రమాణం చేయాలంటే, నువ్వు నాకు ఎప్పటి నుంచో నమ్మకంగా నా ఇంటికి నా పని అన్నట్లు నువ్వు పెద్ద యజమానిగా నువ్వు ఉంటున్నావు కనుక నువ్వు ఖచ్చితంగా నువ్వు నాకు ఏం చేసి పెట్టాలంటే, మరి నేను ఇప్పుడు ఈ వయసులో నేను వెళ్ళి మరి నా కొడుక్కి సంబంధం చూడాలంటే నేను చూడడానికి కనుక ఇక్కడ బిడ్డను చేయడానికి నాకు మనసు లేదు కనుక నాకు మనసుకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, నా స్వదేశం నుంచి నా యొక్క నేను పుట్టిన ఊరు నుంచి నా బిడ్డకి మరి కుమార్తెని తీసుకురావాలని ఆశపడుతున్నాను కనుక నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నా కుమారుడికి పెళ్లి కుమార్తెని తీసుకురామని అంటండి ప్రమాణం చేయించుకున్నాడంటే తొడ మీద. మరి ఏం చేసుకుని ఒట్టి పెట్టించుకున్నాడంటే ఒట్టి పెట్టించుకొని మరి తన దాసునంట పంపించాడంట. అప్పుడు దాసుడు కూడా యజమాని చెప్పినట్టుగానే యజమాని మాటకు లోబడంటండి ప్రయాణం వెళ్ళాడంట. ఇక్కడ చూద్దామండి. అబ్రహాము అక్కడికి కుమారుని తీసుకొని పోకుడు సుమా నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోక దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపించాడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నాకు దేవుడు ఏ దేశం నుంచి నన్ను తీసుకొచ్చాడో మరి నన్ను తీసుకొచ్చి నన్ను క్షేమంగా మంచిగా చూసి అన్నీ చేసి నాకు మాట ఇచ్చాడు. ఏం మాట ఇచ్చాడంటే, నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను వాగ్దానం చేశాడు కనుక మరి నా సంతానానికి దేవుడు దేశం ఇస్తాడు కనుక నువ్వు వెళ్ళు. నా దేవుడు ఆ యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అబ్రహాం దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎట్టి పనులు భయపడిన అవసరం లేదు. కానీ మరి ఆ దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళి పనిలో నువ్వు దేని నిమిత్తం అయితే వెళ్తున్నావో అది ఆయన జరిగిస్తాడనేసి అంటండి. మరి గట్టిగా రుడిగా వెళ్ళే ముందంట మళ్ళా తన యజమాని తన ఇంటి పెద్దకి ఆ విషయం అంటండి ఈ అబ్రహాం గారు చెప్పారట. ఇక్కడ చూద్దాం చూడండి 10వ వచనం. తండ్రి
తన యజమాను తన యజమానుడు ఒంటిలో ఒంటిలో 10 ఒంటెలు 10 ఒంటెలు తన యజమాని ఆస్తిలో యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములైన వస్తువులు తీసుకొని పోయాను. అతడు లేచి అరహారములో హారోరు పట్టణము చేరి సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకుంటూ వచ్చుటకు వేళకు ఆ ఊరు బయటనున్న నీళ్ళ బావి వద్ద తన ఒంటిలను మోకరింపజేసి ఇట్లను ఏమనుకున్నాడంటే, మరి ఆ ఊరు వెళ్ళాడటండి, ఆరాం వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడంటే, అక్కడ ఉండి అక్కడ ఒక బావి ఉందంటండి, అది యాకోబు బావి. ఆ యాకోబు బావి దగ్గర మరి అక్కడ అబ్రహం బావి దగ్గర ఏం చేయడంటండి, నివాసస్థానం చేసేట ఆ ఒంటిలు ఏదైతే తీసుకెళ్ళాడు, ఆ ఒంటిలకి ఏం కావాలి చెప్పండి, అంత దూరం నుంచి వచ్చాడు కదా, ఒంటికి తాగడానికి నీళ్ళు కావాలి, తినక ఆహారం కావాలా, ఇవన్నీ కావాలంటే ఏం చేయాలంటే, ఇక్కడికైతే స్త్రీలు మరి నీళ్లు తోడుకోవడానికి వస్తారు, కానీ ఇక్కడికి ఏ స్త్రీ అయితే వస్తుందో తను అనుకున్నాడంట, మరి అబ్రహము దేవుడని యెహోవా నాకు తోడుకున్నాడు అనేసి నా యజమానుడు చెప్పాడు కనుక, మరి నిజంగా ఆ దేవుడే తోడుకుంటే కనుక ఇక్కడ ఏ స్త్రీ అయితే నన్ను చూసి, నా ఒంటిని చూసి మరి నా ఒంటికి నాకు ఆహారం పెడుతుందో, నా ఒంటికి ఏ స్త్రీ అయితే నీళ్ళు ఇస్తుందో, మరి ఆ స్త్రీయే నా యజమానుడు భార్య, నా యజమానుడు కొడుకు భార్య అవుతుంది అనేసి అంటండి. ఇక్కడ ముందుగానే మరి తను మాట్లాడుకున్నాడంటే, ముందుగానే దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నాడంటే, అలా తీర్మానం చేసుకొని ఆ బావి దగ్గర ఏం చేసేటంటే, వాళ్ళు ఇంకా రాకముందే ముందుగానే అక్కడ ఏం చేసాడంటే అండి, తను బస్సు చేసాడంటే, అక్కడ ఆగిపోయి ఆ ఒంటిని అక్కడ అయిపోయి అక్కడ చూస్తూ ఉన్నాడంటే. అటువంటి సమయంలో ఇక్కడ చూద్దామండి 12వ వచనం. నా యజమానుడుకు అబ్రహాము దేవుడని యెహోవా నేను చెప్పిన కార్యము త్వరలో సఫలము చేసి యజమానుడుకు అబ్రహాము మీద అనుగ్రహము చూపెను. చిత్తగించుము నేను ఈ నీళ్లు ఓట యొద్ద నిల్చుచున్నాను. ఈ ఊరు వారు పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చినారు కాబట్టి నేను త్రాగినట్లు నీవు దయచేసి ఈ కడవను వంచమని చెప్పగా నీవు త్రాగుము. ఈ ఒంటెలను నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పిన ఆమెయే ఈ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించి ఉన్నదే ఉండును. ఇస్సాకు కొరకు నేను నియమించుకున్నా భార్య ఉండినని అనుకున్నాడటండి. ఇక్కడ ఎవరైతే మరి ఏ స్త్రీ అయితే నేను దాహం కడుగుతాను, ముందు నా దాహం తీర్చడమే కాకుండా నీ ఒంటుల దాహం తీరుస్తానని ఏ స్త్రీ అయితే చెప్తుందో, ఆ స్త్రీ ఖచ్చితంగా నా యజమానుడైనా ఇస్సాకు ఏమైపోతుంది చెప్పండి, భార్య అయిపోద్ది అనేసి అంటండి. ముందుగానే తీర్మానం చేసుకున్నాడు ఆ విషయం. మరలా మరి తను 10 మార్లు ఎందుకు అనుకుంటున్నాడంటే అండి, తను ఈ అబ్రహాము దేవుడని యెహోవా సహాయం చేస్తాడని తన యజమానుడు చెప్పాడు కనుక ఆ విషయం అంటున్నాడు. అతను అంటే దేవుడు హృదయంలో ఆ దేవుని ప్రార్థన ఏం చేస్తాడు చెప్పండి, ఆ రీతిగానే ప్రార్థన చేసుకుంటున్నారు, ఆ రీతిగానే ధ్యానించుకుంటున్నాడు, ఆ రీతిగానే అడుగుతున్నాడంట. తనకి ఏదైతే కావాలో, ఏది నిమిత్తం అయితే వచ్చాడో, దేని నిమిత్తం అయితే నువ్వు వెళ్తున్నావో ఆ నిమిత్తం ఆ పని జరిగించడానికి ముందు ఎవరు సహాయం చేయాలి చెప్పండి, దేవుడు సహాయం చేస్తాడని సరే యజమానుడు చెప్పాడు కనుక నిజంగా చేస్తాడు. ఏ స్త్రీ అయితే నేను దాహం అడిగినప్పుడు నా యొక్క ఒంటిలో కూడా నీళ్లు పెడుతుంది, ఆ స్త్రీ యజమానుడు భార్య అవుతుంది అనేసి అంటండి అనుకున్నాడంటే. అట్టి రీతిగానే ఇక్కడ చూడండి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుని ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి ఈ కడవలో నీళ్లు కొంచెం దయచేసి త్రాగనిమ్మని అడుగును. అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే ఆ యొక్క మనిషి ఎప్పుడైతే తినని అడగగానే అంటే గబగబగా మరి అక్కడ మామూలుగా ఏమైనా ఆ యొక్క చెరువులోంచి ఎక్కడంటే అడుగుదుగు అంటే చాలా దూరం లోతుగా ఉంటుంది అన్నమాట అండి. అంత దూరంలోని కిందకంట దిగి 2 కిలోమీటర్ల దూరానికి ఇంకా ఎక్కువ ఉంటుందండి. అంత దూరం లోనికి ఎక్కడికో వెళ్ళి ఆ చెరువులోంచి ఆ నూతిలో నీళ్ళకి వెళ్ళి తోడుకొని అవి తెచ్చుకొని మళ్ళీ పైకెక్కి
అలాగే వెయ్యాలంటే అలా గవగా పైకి వచ్చిందంటే పైకి రాగానే ఇతను అడగగానే గవగా కడవ ఏం చేసిందంటండి పక్క దించుకొని గబగబగానంటండి అంత దాహం తీర్చిందంట. దాహం తీర్చినప్పుడు అనుకున్నాడంటండి, ఓహో ఈమె నా యజమాని యొక్క ఇసాక్కి భార్య అయిపోద్దని మనసులో అనుకున్నాడు. అనుకోగానే ఈ స్త్రీ మరి వెంటనే ఏం చేస్తుందో చూడండి కింద. అప్పుడు అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాలేదేమో అని ఆ స్త్రీ నా వెంట రాలేదేమని చెప్పినందున అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యెహోవా నీతో కూడా దూతను పంపి నా ప్రయాణం సఫలము చేయును నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంట నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. నా భార్యను తీసుకొని వచ్చి అని చెప్పాడు కదా, మళ్ళీ జ్ఞాపకం వస్తుందంట. మరి అబ్రహాం చెప్పాడు కదా, నా తండ్రి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు నా యొక్క సహోదరుని కుమార్తె మాత్రమే నా కొడుకే భార్య అవుతుందని చెప్పి దేవుడు చెప్పాడు కనుక ఖచ్చితంగా అవుతుందని యజమాని చెప్పాడు కనుక ఈమె అవుతుందని అంటండి. ఈ యొక్క ఇంటి పెద్ద ఆహారాన్ని అనుకున్నాడండి. అనుకుని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈమె ఈ రీతిగా 16 వచ్చిన చదవమ్మా, 24:16. ఆ చిన్నది మిక్కిలి చదివేశాను ఆల్రెడీ. 16 ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. 27 మ్రొక్కి అబ్రహాము నా కుమారుడు దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి కృపయు తన సత్యము చూపుటకు మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించును అనుకున్నాడంటండి. దేవుడు గొప్పవాడు. నేను త్రోవలో ఉండగానే దేవుడు ముందుగానే ఏర్పాటు చేసిన దేవుడు గొప్పవాడు కనుక మరి నన్ను యజమానుని యొక్క ఎవరికైతే మరి ఏ కన్యనైతే మరి తన ఇసాక్కి ఇవ్వాలని ఆశపడ్డాడో దేవుడు అవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసాడు కనుక ఆయన కుమార్తె నాహారు కుమార్తె వచ్చి ఏం చేసింది చెప్పండి, ఆ యొక్క రెబెక్క ఎవరికండి ఈ యొక్క ఒంటికి తర్వాత ఆ యజమానికి కూడా ఏం చేసిందంటే దాహానికి నీళ్ళు ఇచ్చింది కనుక అందంట. నీళ్ళు ఇవ్వడమే కాకుండా ఏమందంటే మీరు మా ఇంటికి రండి అని చెప్పగానే ఆమె ఏం చేసిందంటే వెంటనే ఈయన ఇంటికి వెళ్ళాడంటే వెళ్ళినప్పుడు అనుకుంటున్నాడంటే ముందు రాగలగా నాకు యజమాని చెప్పాడు కదా, చూసేవి ఎంత గొప్పవాడో. నేను కష్టపడకుండానే ఏమీ చేయకుండా దేవుడు సహాయం చేశాడు కనుక తినంగా నేను ఎక్కడ రావాలనుకున్నాను అక్కడికి వచ్చేసాను. ఏ చోటకైతే రావాలనుకున్నా అదే చోటకు వచ్చి అదే ఇంటికి వచ్చి అనేసంటండి చాలా సంతోషించండి. దేవుని అంట స్తుతిస్తున్నాడంటే ఎవరండి పనివాడు. ఎందుకు స్తుతిస్తున్నాడంటే మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. మనకి ఏదైతే చెప్పాడో ఏదైతే చేస్తానంటే అది ఖచ్చితంగా చేసే దేవుడుగా ఉన్నాడు. తర్వాత అబ్రాహాంని దేవుడు వాగ్దానం చేసి మరి కుమారుడు ఇచ్చాడు కనుక ఆ కుమారుడుని మరి వివాహం జరిగించడానికి కూడా దేవుని చిత్త ప్రకారం వివాహం జరిగిస్తాడు కనుక మరి ముందుగానే అబ్రహాంతో మాట్లాడాడంట తన సహోదరుడు. అప్పటికి మరి అబ్రహాం అనుకున్నాడంట, అయ్యో నాకైతే దేవుడు దొరికాడు, నేనైతే దేవుడిని నమ్ముకున్నాను, కానీ నా సహోదరులు ఎవరు కూడా దేవుని తెలుసుకోలేదు కనుక నా కుమారుడిని మరి నా సహోదరు కుమార్తెకి ఇచ్చి వివాహం చేస్తే మరి మేలు జరుగుతుంది అనుకోనంటండి. ముందుగానే దేవుడితో మాట్లాడుకోనటండి ఇవన్నీ కూడా తన ఇంటి పెద్ద యజమానితో మాట్లాడటండి ఈ అబ్రాహాం గారు ముందుగానే తీర్మానం చేసుకున్నారటండి. ఇక్కడ చూద్దాం చూడండి, 48 ఆమె త్వరగా తన కడవను దించుకొని త్రాగుము ఈ ఒంటెను నీళ్లు పెట్టిదని చెప్పాను కనుక నేను త్రాగి తిని ఆమె ఆ ఒంటెను నీళ్లు పెట్టెను. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెని అడిగినందున మిల్కా నా సహోదరుడగు కనిన కుమారుడగు బెత్లెహేలు కుమార్తెనని చెప్పెను. ఆమె ముక్కుకు కమ్మియు ఆమె చేతులకు కడియలు పెట్టి
నా తల వంచి యెహోవాకు మ్రొక్కి యెహోవాకు మొక్కి అబ్రహాముని నా యజమానుడు నా దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని ఆమేన్. ఎప్పుడైతే మరి యజమానుడు చెప్పాడు కదా, నీకు ఎప్పుడైతే నా కుమారుడికి ఎప్పుడైతే కుమార్తె కనిపించిందో, మరి ఆమె నా కుమారుడికి భార్య నీకు కనిపించిందో, ఆమెకి వెంటనే నేను ఏమని చెప్పాడండి, ఆ ముక్కుకి ఏం చేసాడు చెప్పండి, ఒక కంపి పెట్టమన్నాడు. తర్వాత చేతులకి ఏం పెట్టాడు, గాజులు కడిమలు ఏమన్నాడండి, ఆ కడియాలు ఏమన్నాడు. వెంటనే అంటండి ఆ వంట ఆమె చేతికి ఇచ్చాడు. ఇవ్వగానే ఆమె ఏం చేసిందంటే భయపడ్డదండి. భయపడి మరి ఎక్కడ రమ్మని చెప్పండి, నా తండ్రి ఇంటికి రమ్మందంటండి. నా తండ్రి ఇంటికి వచ్చి నా తండ్రి మాట్లాడిన తర్వాత, నా తండ్రి ఒప్పుకున్న తర్వాత నేను మీకు కూడా వస్తాను, కానీ ముందుగా నేను మాత్రం ఎట్టి బస్సులో మీకు కూడా రాననిసంటే తన ఇంటికి తీసుకెళ్ళిపోయిందండి. తన ఇంటికి తీసుకెళ్ళిపోయి తన యజమానితో చెప్పింది, తన తల్లితోని తండ్రితోని చెప్పిందంటే ఏం చెప్పిందంటే, ఇదిగో ఇక్కడ దారిలో నేను బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుని వస్తుండగా నాకు ఈయన కనిపించారనేసి మరి ఏదైతే జరిగిందో అదంతా వివరంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిందండి. చెప్పినప్పుడు చూడండి ఇక్కడ 46 వచనము. కాబట్టి నా యాజమాని ఎడల 48 నా తల వంచి యెహోవాకి మ్రొక్కి అబ్రహామును నా యాజమాని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి అనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెని అతను కుమారుని తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించును. ఎప్పుడైతే ఇక్కడ మరి ఆ రీతిగా జరిగిందో అప్పుడు అనుకున్నాడంటే అండి, తను ఏమనుకున్నాడంటే, మరి నిజంగా దేవుడు నా ఎందు ఉన్నాడు కనుక సక్రమైన మార్గంలో నడిపించాడు, నా యజమాని కుమార్తెను ఇంటిగా తీసుకొచ్చాడు అనేసి అంటే ఎంతగానో దేవుని అంటే స్తుతించాడంటే, ఎంతగానో దేవుడిని అంట గణపరిచాడంటే. ఎవరో ఇక్కడ చూద్దాం చూడండి, ఇక్కడ 30 కాబట్టి వారు తమ సహోదరుడైన రెబ్కాను ఆమె దానిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగిలిపడినప్పుడు వారు రెబెక్కాతో నా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక నీ సంతతి వారు తన పగవారు గవిని స్వాధీనపరుచుకుందురు గాక. ఎప్పుడైతే ఈ యొక్క లాబాను ఏం చేశాడు ఏంటండి, ఈ యొక్క తన కుమార్తెని ఎవరు కూడా పంపించాడండి, ఈ యొక్క అబ్రహాము దాసును కూడా పంపించాడండి. పంపించినప్పుడు అంట అప్పుడు అమ్మ మరి ఎప్పుడైతే దేవుడు అనుగ్రహం ఉంది కనుక నువ్వు వెళ్ళు అని పంపించేగానంటే అతను తీసుకొనట ఆమె ఏం చేసింది చెప్పండి, ఆ యొక్క గుర్రం ఎక్కిస్తుందంటే చూడండి ఇక్కడ ఒంటి మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు చూడండి లాస్ట్ వచ్చిన. అప్పుడు దాసుడు తను చేసిన కార్యం అన్నిటినీ వివరింప చెప్పి ఏసాకు తల్లైన సారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయింది. అంటూ అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యును. అప్పుడు ఆమెను ప్రేమించును. అప్పుడు ఈసాకు తన తల్లి ఇష్టమై దుఃఖమును విచారణ పొందును. దేవునామానికి మహిమగా అంతవరకు దుఃఖముఖంతో ఉన్నాడంటే ఎప్పుడైతే ఈ యొక్క రెబెక్కాను చూసాడో, తన దాసుడు ఎప్పుడైతే తీసుకొచ్చాడో అంత దూరం చూడగానే మరి ఈ రెబెక్కాను చూసినప్పుడు అంటే వెంటనే ఈ రెబెక్కా మరి అతను ఎవరు అని అన్నాడు. ఇసాకుని చూసి ఎవరైనా అడిగినప్పుడు అన్నాడంట నీ యజమానుడు అనగానే ఆమె ఏం చేసిందంటే వెంటనే ఆ యొక్క కొంగు తీసుకున్నట్టు తల మీద పోసుకుందంటే, తల మీద వేసుకొని ఆ తర్వాత ఆమె గబగబగా మరి ఒంటి దిగిపోయిందంటే, ఆ ఒంటి నుంచి కింద దిగిందంటే దిగ్గానే ఆ యొక్క ఇసాకు వచ్చేటంటే ఇసాకు రాగానే మరి ఆ ఇసాకు వెంటనే ఈమె చూడగానే ఆ దాసుడు ఎప్పుడైతే చెప్పాడో ఇదిగో నీ భార్య అని ఎప్పుడైతే చెప్పాడో ఆమెను చూడగానంటే నాకు ఎంతో సంతోషం కలిగింది. వెంటనే ఆమెను ప్రేమించి తర్వాత ఏంటంటే వివాహం చేసుకున్నాడంట. అప్పుడంట ఆ తల్లి చనిపోయింది కదండి, ఆ తల్లి చనిపోయిన బాధనంట ఈ భార్యలో చూసుకున్నాడంట. అప్పటి నుంచి తనకి దుఃఖముఖం లేదంట. నాకు తల్లికి బదులుగా తల్లి లాంటి భార్య వచ్చిందనంట. ఈశాకు ఎంతగానో సంతోషించాడు, ఎంతగానో దేవుణ్ణి మహింపరిచాడంటే. ఎందుకంటే మన దేవుడు నడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని జతపరిచిన దేవుడు ఎవరికి ఏ
చేత జతపరచాలన్నది దేవుడికి తెలుసు కానీ మనకి ఏమైనా తెలుసు అంటే తెలియదు. కానీ మరి అబ్రాహాంకి అయితే వాగ్దానం చేశాడు కనుక అబ్రాహాం కనిపెట్టి తన కుమారుడు గురించి ఎంతగో ప్రార్థన చేసినప్పుడు మరి ఏం చెప్పాడంటే దేవుడు, నీ స్వదేశంలో నీ బిడ్డకే సంబంధం ఉంది వెళ్ళమని చెప్పడం ద్వారా మరి ఆ యజమానులు పంపడం వెళ్ళడం ఇవన్నీ ఎలా జరిగినాయి ఏంటండి, చాలా మంచిగా మర్యాదగా జరిగినాయండి. దేవుడు ఏదని చెప్పాడంటే అది మంచిగా కానీ చెడ్డగా కాదండి. ఇక్కడ అంతగా అంటున్నాడు అబ్రాహాం దేవుడైనా యెహోవా అంటండి. అబ్రాహాం దేవుడు, అబ్రాహాంకి దేవుడంట ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడంటండి. అబ్రాహాం ఏం చేసినా ఏమన్నా సరే మరి అబ్రాహాం చెప్పినట్టుగానే దేవుడట మరి అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి అన్ని విషయాల్లో కూడా నడిపించాడట. అన్ని విషయాల్లో కూడా అతను వర్ధిలింపు చేశాడు కనుక అబ్రాహాం దేవుడని యెహోవా తోడుగా ఉన్నాడు కనుక అతన్ని మనం గణపరచాలి. అలాగే ఎవరైతే మరి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వసించి ఏ విషయం అయితే మనం ప్రార్థిస్తామో ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా అబ్రాహాంకి సహాయం చేసిన దేవుడు, అబ్రాహాం కుమారుడి భాషలో అద్భుతం చేసిన దేవుడు. అలాగే ఎంతమందికి అయితే వివాహం కాకుండా ఉన్నారో ప్రార్థించండి, దేవుడు ఎవరిని ఎక్కడ జతపరుస్తాడో ఆ ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని బయలుపరుస్తాడు కనుక మనం ప్రార్థించాలి. ప్రతి విషయాన్ని కూడా మనం ప్రార్థించినప్పుడు అబ్రాహాం ఎలాగైతే ప్రార్థించి తన కుమారుడికి వివాహం జరిగించాడో అటు రీతిగానే వివాహం కాకుండా ఎంతమంది ఉన్నారు అంతమందికి కూడా దేవుడు ఏం చేస్తే చెప్పండి, మనం ప్రార్థించినప్పుడు వివాహాలు సమకూర్చి దేవుడే ఉన్నాడండి. అటువంటి గొప్ప దేవుడు మనం తెలుసుకున్నాం కానీ గట్టి పట్ల భయపడక్కర్లేదు. కానీ నిరీక్షణ కలిగి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కార్యాలు అబ్రాహాం ఎలాగైతే చూసాడో మనం కూడా చూడగలుగుతామండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడ, సర్వశక్తుడా, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నాయన తండ్రి అబ్రాహాం దేవుడు యెహోవా నీకే స్తుతయ్యా, నీకే మహిమయ్యా, నీకే ఘనత అయితే అబ్రాహాంను ఆస్వాదించావు, అబ్రాహాంను పిలిచావు తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవ తన పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇచ్చావు తండ్రి. నాయన మళ్ళీ పిల్లవాడు పెద్దవాడు అయిన తర్వాత వివాహం జరగటానికి ప్రభు ఇదిగో తండ్రి నాయన తన స్వదేశం నుంచే తండ్రి నాయన రిబకాన్ని తీసుకురామని ప్రభు తండ్రి నాయన ముందుగానే తండ్రి నాయన అబ్రాహాంతో మాట్లాడి తన దాసుని పంపించి తీసుకొచ్చి తన కుమారుడికి వివాహం జరిగించావు తండ్రి. ఎంతో గొప్పవాడు తండ్రి, ఎంతో శక్తివంతుడు తండ్రి. నాయన అబ్రాహాం పిలిచిన దేవుడు అమ్మ దగ్గర వాడు తండ్రి. అవును తండ్రి, మమ్మల్ని పిలిచిన దేవుడు అమ్మ దగ్గర వాడిని మేము నమ్మి విశ్వసించినప్పుడు ప్రభా మేము కూడా అటువంటి అద్భుత కార్యాలు మేము చూడగలుగుతాం తండ్రి. నాయన సహాయించండి. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభు వివాహం కాకుండా ప్రభు నాయన వయసు అయిపోయి ఉన్నారో అటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోతండి. నాయన వివాహం జరిగే కృప కలగజేయండి. వివాహం ఆశీర్వాదాన్ని తీసుకురామని అడుగుతున్నాను తండ్రి. నాయన అలాగే తండ్రి గర్భఫలాన్ని బిడ్డలు గర్భఫలాన్ని అనుగ్రహించండి అయ్యా తండ్రి. రక్షక గర్భఫలాన్ని ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ఆరోగ్యాన్ని బిడ్డలు పుట్టే కృపద ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. నాయన ఈరోజు ఎంతమందికి డెలివరీ అవుతుందో ప్రభు నాయన సిలువని డెలివరీ కృపద ఇచ్చేది. ఈరోజు ఆపరేషన్ చేసుకున్న బిడ్డలనే మీరు జ్ఞాపకం చేసుకుని మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా సురక్షితంగా బయటకు వచ్చే కృపద ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. కృపగల తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డ యజ్ఞం రాస్తున్నారు తండ్రి. నాయన బిడ్డల తండ్రి మంచి క్లాసులో పాస్ అయ్యే కృప ఏస్తూ నామలో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. ఎగ్జామ్ కోసం ఎంతమంది బిడ్డలు అయితే ప్రిపేర్ అవుతున్నారు బాబు ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. రక్షక నాదా పరిశుద్ధాత్మ జూన్ నాయన నెలలో ఉన్న ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నిశ్చయంగా వాళ్ళ క్లాసులో పాస్ అయ్యే కృప వేస్తూ నామలో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. కృప చూపించి ఆశీర్వదించు దీవించమని అడుగుతున్నాను తండ్రి. కృపగల దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. నాయన కరుణ మేడ కరికరించి తండ్రి కటాక్షించి ప్రభు నా హాస్పిటల్లో ప్రభు చెప్పుకోని పరిస్థితుల్లో ప్రభు అనేక వ్యాధులతో బాధపడితే బిడ్డలు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. రకం చేత కడగమని అడుగుతున్నాను, అనుకోపన కుమ్మరించమని అడుగుతున్నాను. స్థలాలు పొలాలు అమ్మాలని ఎదురు చూస్తున్న బిడ్డలు త్వరగా అమ్మే కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి. స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కోవాలి ఆస్తి ఎదురు చూస్తున్న బిడ్డలు త్వరగా కొనుక్కునే కృప వేస్తూ నామలో కలుగునుగా తండ్రి. సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారు మనసు లేని బిడ్డకి మారు మనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డలకే పరిశుద్ధాత్మ తెచ్చిన అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించండి. రిక్షా డ్రైవర్ కాడి నుంచి విమానం డ్రైవర్ నీ కాపుదల నుంచండి, నీ కృప నుంచండి ప్రభు నాయన. వాళ్ళు రాకపోకలను మీరు ఉండండి ప్రభు తండ్రి. వాళ్ళ చేతులు కష్టాజీతాన్ని వృద్ధిలో తీసుకురండి ప్రభు తండ్రి. నాయన ఏసయ్య పరిశుద్ధాత్మ కాపాడు దూతను కావుల నుంచి క్షేమంగా సురక్షితంగా గృహానికి వచ్చి కృపద ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. సాయం చిన్నపిల్లల ప్రభు అంతులతో నాయన జ్వరంతో పడిన బిడ్డల ప్రభు తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే మా ప్రార్థన గోపురానికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు వారందరూ సమస్యలు తీసి వారందరూ ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. కుప్పలు కుమర్చి తండ్రి సహాయం చేసి మేలు చేసి ప్రభా నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఏ శక్తివంతమైన నామ నీ ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.